ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని ప్రేమించేవారంతా ఆయన ముఖాన్ని చూస్తారు. దావీదు రాసిన ఈ మాటలు నీతిపరుల మరణం తర్వాత వారికి దొరికే ధన్యజీవనాన్ని సూచిస్తున్నవి. శుద్ధ హృదయులు అంటే ఇప్పుడు ఈ లోకంలో పాపమేమీ లేనివారని కాదు. అలా అయితే భూమి మీద ఉన్నవారెవరు ఎన్నడూ దేవుణ్ణి చూడరు. మా అపరాధాలను క్షమించు అని ప్రార్థన చేయాలని యేసు తన శిష్యులందరికీ నేర్పించాడు. శుద్ధ అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి కల్తీ లేకుండా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. కల్తీ లేని పాలు అంటే నీరు కానీ మరి ఏదైనా కానీ కలపని పాలు. శుద్ధ అంటే కల్మషం, దోషం లేకుండా అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల శుద్ధ హృదయం అంటే నింద లేకుండా, యథార్థంగా, కపటం లేకుండా, ముక్కుసూటిగా ఉద్దేశాలు, తలంపులు, భక్తిభావాల విషయంలో రెండు మనసులు లేకుండా, మోసం, అంధకారం లేకుండా ఉన్న హృదయం అనే అర్థం చెప్పుకోవచ్చు. దేవునిపైన, నీతి న్యాయాలపైన సంపూర్ణంగా లగ్నమైన హృదయం అది. సహోదరి సహోదరులారా, మన బ్రతుకులో బయటి విషయాలను శుద్ధంగా చేసుకుంటే సరిపోదు. మనం అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆయన ప్రజల శ్రద్ధ చూపవలసినది మానవ హృదయం గురించి. విభజనకు గురికాని పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వవలసింది దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా వారు తమ హృదయాల్ని కాపాడుకోవలసింది. పవిత్రత, హృదయంలో ఏకీభావం, నిజదైవ దర్శనం. హృదయ పవిత్రత పశ్చాత్తాపంతోనూ క్రీస్తుపైన నమ్మకంతోనూ ఆరంభమవుతుంది. పాపుల కోసం క్రీస్తు తానే బలి అయినందువల్ల వారి అంతర్వాణిని, అంతరంగాన్ని శుద్ధీకరిస్తాడు. ఆ తరువాత విశ్వాసులు వెలుగులో నడుచుకుంటూ ఇది తప్పు అని దేవుడు చూపించిన దానినంతటినీ విస్మరించాలి. మన హృదయాలు ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి. వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటికి రాకమానవు. హృదయం తోటలాంటిది. నాటిన విత్తనాలు పోషణ సవ్యంగా ఉంటే మంచి ఫలసాయం, దిగుబడి ఉంటుంది. అలా కాక దాని మానాన దాన్ని వదిలేస్తే పనికిమాలిన కలుపు మొక్కలు పెరుగుతాయి. హృదయం నీటి ఊట లాంటిది. ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తీయని జలము లేక చేదు నీరు ఉబికి ప్రవహిస్తాయి. అందుకే పౌలు వివరించి చెప్తున్నాడు కదా, నేను చెప్పేది ఏమిటంటే దేవుని ఆత్మకు లోబడి నడుచుకోండి. అప్పుడు శరీర స్వభావం కోరే వాటిని చేయరు. శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పరస్పరం వైరం ఉంది కనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. మంచి చేయడం నేర్చుకోండి. న్యాయాన్ని అనుసరించండి. హింసకు గురి అయిన వారిని విడిపించండి. తండ్రి లేని పిల్లలకు న్యాయం చేకూర్చండి. వితంతువుల పక్షాన వాదించండి. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, నీ వాగ్దానము ద్వారా మమ్మలను హెచ్చరించి మా మార్గాలను సరిచేసుకోమని, మమ్మలను నీతిమంతులుగా ఉండమని, యథార్థవంతులుగా జీవించమని మీరు సెలవిస్తున్నారు. ఎవరైతే నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఉంటారో వారు నీ దర్శనం చేసుకుంటారని నీ వాగ్దానము ద్వారా మాకు ఉపదేశిస్తున్న విధానమును బట్టి వందనములు. అవును తండ్రి, మేము నీతిమంతులమని మాకు మేముగా ఎంచుకొని మేము ఉండకుండా తండ్రి, నీ దృష్టిలో మేము నీతిమంతులుగా ఎంచబడుటకును, యథార్థవంతులుగా ఎన్నుకొనబడుటకును మంచి బుద్ధిని మాకు దయచేయండి. మా ప్రభువా, ఈ లోకములో, ఈ లోక సంబంధమైన విషయంలో మేము నీతిమంతులము కాదు, కానీ
పరలోక సంబంధమైన విషయంలో మేము నీతిమంతులుగా ఎంచబడుటకు సహాయం దయచేయండి. నాయనా, మేము బీదవారికి సాయం చేసేవారుగాను, వితంతువులు మరి తండ్రి దీనులు దిక్కులేని వారికి సహాయపడే మంచి గుణాన్ని, యథార్థమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి. మా ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్యముతో శుద్ధి చేసి నీతిమంతులుగా వారు నీ ముందు నిలబడుటకును, యథార్థవంతులుగా నీ ముఖదర్శనము చేసుకుని వారముగా మా జీవితాలను మేము సరిచేసుకుని వారముగా ఉండుటకును, మంచి మార్గదర్శిగా మీరుండి నీ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో మేము జ్ఞానము సంపాదించుకుని నీ క్రియాపూర్వకమైన జీవితాన్ని మేము జీవించగలుగుటకును మంచి ఆత్మీయ జీవితాన్ని ప్రసాదించమని, మా బలమును చూసి మేము మరణాయన అహము గర్వంతో ఉండకుండా తండ్రి నీ ఆత్మీయ బలమును పొందుకుని వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా ఈ లోకమంతటి పైనను మా పైనను ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.